Welcome to 24 Technologies. Our today's topic is Azure networking లో VNet. VNet and subnetting చేయడం ఎలా? యాక్చువల్‌గా మనం ఏడబ్ల్యూఎస్‌లో ఏ రకంగా చేస్తాము, లేకపోతే మన జీసీపీలో ఏ రకంగా చేస్తాము, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చేస్తాము. బట్ మనం అక్కడ ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ అని చెప్పేసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని ఏ రకంగా కాల్ చేస్తాము. హియర్ వి విల్ కాల్ ఇట్ యాస్ VNet, వర్చువల్ నెట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అక్కడ నెట్వర్క్ అడ్రస్ అని చెప్పేసి ఏ రకంగా అంటాము. ఇక్కడ అడ్రస్ స్పేసెస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఫుల్ నెట్వర్క్‌ను ఫుల్ నెట్వర్క్‌ని ఇక్కడ ఏమని కాల్ చేస్తామంటే అడ్రస్ స్పేసెస్. అడ్రస్ స్పేసెస్ అని కాల్ చేస్తాం. అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ వీనెట్ మీరు మార్కెట్ ప్లేస్‌లో మీరు సెర్చ్ చేసేటప్పుడు అక్కడ ప్లస్ బటన్ ఒకటి ఉంటుంది కదా! రిసోర్స్ అని చెప్పేసి అక్కడ మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు మార్కెట్ ప్లేస్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ప్లేస్‌లో వీనెట్ అని ట్రై చేయండి. వీనెట్ అని రాకపోతే వర్చువల్ నెట్వర్క్ అని చెప్పేసి ట్రై చేయండి. డెఫినెట్‌లీ ఇట్ విల్ కమ్ అప్. ఓకే. రైట్. లేదు అంటే పైన సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్‌లో కూడా మీరు సెర్చ్ చేసినా కూడా ఇట్ విల్ కమ్. అండ్ ఇక్కడ మనం యూజువల్‌గా ఇప్పుడు చెప్పుకున్నట్లు దీన్ని ఏమంటాం మనం అడ్రస్ స్పేసెస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. లైక్ ఒక ఫుల్ నెట్వర్క్ ఒక క్లాస్ సి నెట్వర్క్ ఏదైతే ఉందో లైక్ 192.168.1.0/24 దీన్ని ఒక ఫుల్ నెట్వర్క్ అని నేను నార్మల్‌గా అంటాను. ఇక్కడ మనము అజూర్ వాడు ఏం కాల్ చేస్తారంటే దీన్ని అడ్రస్ స్పేసెస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అండ్ ఈ ఫుల్ నెట్వర్క్‌ను మనం ఏం చేసుకోవచ్చు సబ్ నెట్టింగ్ అంటే ఒక నెట్వర్క్ ఫుల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సబ్ చేస్తున్నాం. ఇప్పుడు వెండర్‌షిప్ ఉంది. ఒక వెండర్ అక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. వాడి కింద సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా! ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒక ఫుల్ నెట్వర్క్‌ను మీరు సబ్ నెట్స్ చేస్తున్నారు. సబ్ నెట్స్. అవి ఎన్ని నెట్స్ చేస్తారు అనేది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. హౌ మెనీ డివైసెస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే. ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ హౌ మెనీ డివైసెస్ ఆర్ దేర్. అవన్నీ బేస్ చేసుకొని మీకు ఏముంటుంది అంటే మీరు సబ్నెటింగ్ చేసుకునేది ఉంటుంది. రైట్? అది. అండ్ ఇక్కడ మల్టిపుల్ సబ్నెట్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. /25/26/27/27/28 అప్ టు 32 వరకు. బట్ 32 మనం తీసుకుంటామా? 31 మనం తీసుకుంటామా? అంటే అది చాలా చిన్న నెట్వర్క్. ఆ చిన్న నెట్వర్క్‌ని తీసుకొని నువ్వేం చేస్తావు? ఎందుకంటే ఒక చిన్న నెట్వర్క్ నువ్వు తీసుకున్నావంటే ఒక 5 ఐపీ అడ్రెసెస్ దాంట్లో రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఏది బ్రాడ్‌కాస్ట్ కోసము బ్రాడ్‌కాస్ట్ నెట్వర్క్ ఐడీ అండ్ ఇంకోటేది డిఫాల్ట్ గేట్‌వే ఫర్ రౌటర్ పర్పస్ అండ్ ఇలా అండ్ డీఎన్ఎస్ పర్పస్ ఒకటి, ఫ్యూచర్ పర్పస్ ఒకటి అని చెప్పేసి ఒక 5 రిజర్వ్ అయ్యి ఉంటాయి. నువ్వు అంత చిన్న నెట్వర్క్ తీసుకుంటే ఒక 5 అక్కడే పోతే ఇంక నువ్వు ఎన్ని డివైసెస్‌కి నువ్వు అసైన్ చేయగలవు. కాబట్టి మీరు ఏదైనా ఒక నెట్వర్క్‌ను సబ్‌నెటింగ్ చేస్తున్నారంటే ఒక 5 ఐపీ అడ్రెస్ ఎలాగో వెళ్ళిపోతాయి కాబట్టి రిమైనింగ్ ఎన్ని వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి సబ్‌నెట్స్ చేసేటప్పుడు మనకు అజూర్‌లో డెడికేటెడ్‌గా కొన్ని సర్వీసెస్‌కు సబ్‌నెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రైట్. లైక్ ఫైర్‌వాల్ కోసం తీసుకుందాం. ఫైర్‌వాల్ కోసం ఒక డెడికేటెడ్‌గా తీసుకోవాలి. అండ్ బాస్టన్ హోస్ట్ కోసం ఒక డెడికేటెడ్‌గా ఇవ్వాలి. అంటే వేరే సబ్‌నెట్స్ లైక్ మీరు ఒక 4 సబ్‌నెట్స్ క్రియేట్ చేశారనుకోండి. ఈ 4 సబ్‌నెట్స్‌లో ఒకటి బాస్టన్ హోస్ట్ కోసమో, ఒకటి అప్లికేషన్ గేట్‌వే, వర్చువల్ గేట్‌వే ఈ రకంగా క్రియేట్ చేస్తా పోతే ఏమైతదంటే దానికి డెడికేటెడ్‌గా క్రియేట్ చేయాలి. దానికి ఎన్ని అవసరమో వాడు డిఫాల్ట్‌గా వాడే తీసేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకుంటాడు. లైక్ ఎంత 28 తీసుకుంటావా? 27 తీసుకుంటావా? లేకపోతే ఎన్ని చేస్తావని చెప్పేసి డిఫాల్ట్‌గా వాడు తీసుకున్నా ఒకవేళ తీసుకోకపోయినా మీరు సెలెక్ట్ చేసుకొని మినిమమ్ కొన్నింటికి ఎట్లా ఉంటదంటే /28 తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉండాలి నంబర్. ఎక్కువ నంబర్ అంటే ఐపీ అడ్రెసెస్ ఎక్కువ రావాలి అనే దానిపైన మనము డివైడ్ చేయడము ఉంటుంది. రైట్. ఇంకా ఈ సబ్నెటింగ్‌లో డెడికేటెడ్‌గా మనం ఏ రకంగా క్రియేట్ చేస్తాం అనేది కమింగ్ ల్యాబ్‌లో మనం చూస్తాం అజూర్‌లో. బట్ మీకు ప్రీవియస్ సెషన్స్ ఏవైనా నాటివి విని ఉంటే మీకు నెట్వర్కింగ్ గురించి ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ. బట్ ఇక్కడ మనం సబ్నెటింగ్ చేసుకునేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అండ్ ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పేసి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఒక చిన్న ఇఫ్ ఇది మీ ఫస్ట్ వీడియో అయితే దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. మనకు IPv4 తీసుకుంటే నాకు క్లాస్ ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ డి వచ్చేసి మల్టీ కాస్టింగ్. మల్టీ కాస్ట్. మల్టీ కాస్ట్ అంటే ఏంటి? 1 to 1 సెట్ ఆఫ్ గ్రూప్. ఈ వచ్చేసి R&D రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం. క్లాస్ ఏలో ఎన్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఒక్క నెట్వర్క్‌లో 3 హోస్ట్స్. 3 హోస్ట్స్ అంటే /8 అంటే మీరు ఐపీ అడ్రెస్ పక్కన /8 ఎందుకంటే మనకు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక్క నెట్వర్క్ ఉంది కాబట్టి 8.
అదే మనకు క్లాస్ బిలోకి వచ్చినామంటే నెట్వర్క్, హోస్ట్ ఈ మధ్యలో డాట్స్ ఉంటాయి. దట్ ఇస్ వై వి విల్ కాల్ ఇట్ యాస్ డాట్ నోటేషన్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేస్తాం ఐపీ నెట్వర్క్‌ను. ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ 2 ఉన్నాయి కదా! కాబట్టి 16 అండ్ నెట్వర్క్, హోస్ట్. ఇక్కడ హోస్ట్ ఒకటే ఉంది. ఇవి 3 ఉన్నాయి కదా! దట్ ఇస్ వై మనం సబ్‌నెట్ మాస్క్ ఏమైతదంటే 24 అవుతుంది. అంటే ఇప్పుడు లైక్ దాని రేంజెస్ మీరు గూగుల్‌లో కొట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 10.0.0. ఇక్కడ 0 డాట్ కాకుండా 1 డాట్ తీసుకుంటాను. 10.1.0.0 స్లాష్ ఏది తీసుకోవాలి 8/8 బట్ అజుర్ వాడు ఏం చెప్తాడంటే బాబు /12 నుండి 24 వరకు మీరు తీసుకోండి అని చెప్తాడు. అంత డీప్‌గా మనకు ఇప్పుడు అవసరం లేదు. బట్ మనం ఎప్పుడైనా కూడా నేను క్లాస్ సినే తీసుకుంటాను. మీకు కొద్దిగా ఈజీ ఉంటుంది అని చెప్పేసి. ఈ రకంగా మనము డివైడ్ చేయొచ్చు. అదే క్లాస్ బిలోకి వచ్చానంటే మీకు రేంజ్ ఎంత 172.16.1.0/16 అదే మనకు 192.168.1.0/24 ఇవన్నీ ఏవి అంటే ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. దెన్ వాట్ అబౌట్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రసెస్ మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పీ ఏదైతే ఉంటుందో లైక్ మీకు ఇంటర్నెట్ ఇస్తున్నారు కదా అది. అందుకని చెప్పేసి పబ్లిక్ ఎప్పుడైనా కూడా పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఆర్ చార్జబుల్. ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఆర్ నాట్ చార్జబుల్. అవి ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ వ్యాన్ పర్పస్ అండ్ వ్యాన్ పర్పస్ మనం వైడ్ ఏరియా నెట్వర్క్‌లో, లోకల్ ఏరియా నెట్వర్క్‌లో యూజ్ చేసుకునేవి. మీరు మీరు ఇప్పుడు ఏదైతే మీ ల్యాప్‌టాప్ ముందర కూర్చున్నారో అక్కడ 2 ఐపీ అడ్రస్‌లు ఉంటాయి అక్కడ మీరు చూస్తే. ఒకటి మీ లోకల్ ఐపీ కాన్ఫిగ్ అని కొట్టండి. ఐపీ కాన్ఫిగ్ అని కొడితే మీ సిఎల్ఏలోకి వెళ్ళి మీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. అదేది నీ లోకల్ హోస్ట్ అంటే నీ లోకల్ సిస్టమ్‌కి ఉండే ఐపీ అడ్రస్. అండ్ మీ గూగుల్‌లోకి వెళ్ళి వాట్ ఈస్ మై ఐపీ అని కొట్టండి. అక్కడ కూడా ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. అది ఏది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీకు ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్. ఓకే రైట్. దిస్ ఈస్ అవర్ వెరీ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కాన్సెప్ట్. విచ్ కాన్సెప్ట్? వీనెట్స్ ఇన్ అజూర్ నెట్వర్క్. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నామా. మనకి డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ పెయిడ్ సెషన్స్. ఓకే. అంటే సీక్వెన్స్ మిస్ కాకుండా మీకు టైం ఎక్కువ లేదు. మీకు డౌట్స్ వచ్చినప్పుడు స్ట్రక్ కాకుండా ఉండడానికి మనము ఆ సెషన్స్ ఎక్కువ ఏం చార్జ్ చేయను. బట్ మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కదా అక్కడ. దాంట్లో నుండి రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.